వరుసగా వచ్చిన దసరా సెలవులకి వెంటనే వచ్చిన ఈ వీకెండ్ హాలిడేస్ తర్వాత లాంగ్ వీకెండ్ తర్వాత హైదరాబాద్కి మళ్ళీ ట్రాఫిక్ తాకిడి పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్కి చేరుకునే అన్ని రహదారులు అన్ని వైపుల్లో ఉన్న నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్తో నడుస్తున్నాయి. టోల్ ప్లాజాలు ఫుల్ ట్రాఫిక్ జామ్తో ఉన్నాయి. సో దాంతోపాటు ఇప్పుడు నగరంలోకి వచ్చిన తర్వాత నగరం నుంచి నగరంలో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణికులు మాత్రము మెట్రోని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నేషనల్ హైవేల మీద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. దాంతోపాటు టోల్ ప్లాజాల మీద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో కూడా వాళ్లకు ఇరుక్కోవటం ఇబ్బంది లేని పక్షంలో వాళ్ళు ఇక్కడ నుంచి మెట్రోని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే మెట్రో ద్వారా చాలా తొందరగా ప్రయాణం చేయవచ్చు, గమ్యస్థానాలకు ఈజీగా చేరుకోవచ్చు, తక్కువ సమయంలో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కాబట్టి ప్రయాణికులు మెట్రోని ఎక్కువగా ఆశ్రయిస్తున్న నేపథ్యంలో మెట్రోలో ప్రస్తుతం తాకిడి ఎక్కువగా ఉందని చెప్పాలి. చూడొచ్చు జనాల ఫ్లో ఎక్కువగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అమ్మ ఏ ఊరు? మిర్యాలగూడ నుంచి వచ్చామండి. బస్సు 3 గంటలు లేట్ అండి. ట్రాఫిక్ ఉంది వాళ్ళ. అవునండి, 8ంటికి బయలుదేరాం, 1:15 దిగి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారమ్మా? అమీర్పేటలో మధురానగర్, యూసఫ్ కూడా మధురానగర్లో ఉంటామండి. ఇక ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మెట్రోలో అయితే తొందరగా వెళ్ళొచ్చానండి, ట్రాఫిక్ ఉంటుందని చెప్పి అందుకోసం. మిర్యాలగూడ నుంచి అంత టైం పట్టిందా మీకు? 1:15కి ఇక్కడ దిగామండి. ఎక్కడ మీకు చౌటుప్పల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చినాయి బస్సులు. మనుషులు నడిచినట్టు నడిచొచ్చిన బస్సు, అంత ట్రాఫిక్ ఉందండి. ఇక్కడ మనకి ఇది హయత్ నగర్ వచ్చిన తర్వాత ఫ్రీ. సో ఇది పరిస్థితి. ప్రయాణికులు వాళ్ళ ఇబ్బందులను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఈ విజయవాడ హైవే మాత్రమే కాదు, అటు వరంగల్ హైవే అయి ఉండొచ్చు, లేదంటే అటు కరీంనగర్ నుంచి వచ్చే హైవే అయి ఉండొచ్చు, లేదంటే మెదక్ సిద్దిపేట ఆ హైవేలు అయి ఉండొచ్చు. అవన్నీ కూడా పూర్తిగా జనాలతో భారీగా నిండిపోయిన నేపథ్యంలో కూడా ఇక ఇక్కడి నుంచి మెట్రోలో వెళితే ఈజీగా గమ్యస్థానాలకు చేరుకోగలమన్న ఉద్దేశంతో ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాన్ని వెళ్ళడానికి మెట్రోలను ఎంచుకోవడంతో ట్రాఫిక్ తాకిడి బాగా మెట్రోకి పెరిగింది. బారులు తీరిన లైన్లలో ప్రస్తుతం వాళ్ళైతే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ సాయి కిరణ్తో శ్రవణ్, TV9, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, హైదరాబాద్ నుంచి.